सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यःकर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमुपहं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 5:37 తిథి చతుర్దశి రాత్రి 11:15 వరకు, నక్షత్రం అశ్విని రాత్రి 7:32 వరకు, వర్జం సాయంకాలం 4:01 నుంచి 5:25 వరకు, మరల రాత్రి 3:54 నుంచి తెల్లవారుజామున 5:17 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:07 నుంచి 4:52 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:12 నుంచి 2:37 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6:05. నేటి విశేషాలు. కార్తీక మాసంలో శుక్ల చతుర్దశి, ఇది వైకుంఠ చతుర్దశి. విష్ణుమూర్తిని ఆరాధించుకోవడానికి ఉపకరించేటువంటి గొప్ప దివసం అన్నమాట. వైకుంఠ ఏకాదశి వేరు, వైకుంఠ చతుర్దశి వేరు. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా మనకు ధనుర్మాసంలో వస్తుంది. ఇది మాత్రం కార్తీక మాసంలో చతుర్దశిగా వస్తుంది. ఈ రోజున మనం విష్ణుమూర్తిని దర్శించుకోవడం, ఆయన నామస్మరణ చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం, ఇవి విశేషమైన ఫలితాలను అందజేస్తాయి. విశేషించి మనకు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివే అవకాశం లేని పక్షంలో మనకి చక్కని ఉపాయాన్ని అందించాడు శంకరుడు. పార్వతికి చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. శ్రీరామ రామ రామ అనుకున్నాం అనుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసిన ఫలితం వస్తుంది. కాగా మనం రోజంతా ఈ నామాన్ని ఉచ్చరించుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎన్ని వందల సార్లు, వేల సార్లు మనం దాన్ని ఉచ్చరిస్తే అన్ని వేల సార్లు మనకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఫలితం దక్కుతుంది. కాబట్టి ఆ విధంగా వీలైనంత వరకు దాన ధర్మాధికం చేయడము, ఈ శ్రీరామ రామ 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 అనే నామాన్ని చేయడము ద్వారా ఈ రోజును పూర్తిగా మనం సద్వినియోగం చేసుకున్న వారం అవుతాం. నేటి ఆణిముత్యాలు. ప్రేమించడం అంటే ఎవరి నుండి ఏమీ ఆశించకుండా మన ఆనందాన్ని మరొకరికి పంచిపెట్టడం. సర్వవ్యాపి అయిన భగవంతుడిని ఓ సంస్కృతికి మాత్రమే ప్రతీకగా వర్ణించటం సంకుచితత్వం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ఏకః క్షమావతాం దోషో ద్వితీయో నోపపద్యతే. యదేవం క్షమయా యుక్తం అశక్తం మన్యతే జనః. సోస్య దోషో న మంతవ్యః. క్షమా హి పరమం బలం. క్షమా గుణో హ్యశక్తానాం
శక్తానాం భూషణం క్షమా. ఇది జంట శ్లోకాల సూక్తి. దీంట్లో విదురుడు క్షమ అంటే సహన శక్తి, దానికి ఉండేటువంటి బొమ్మ బురుసు రెండు చూపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఏకహ క్షమావతాన్ దోష, క్షమాగుణం కలవాళ్లలో ఒకే ఒక దోషం కనిపిస్తోందయ్యా, ద్వితీయో నోపపద్యతే, రెండోది లేనే లేదు. ఏమిటా దోషం అంటే యదేవం క్షమయాయుక్తం అశక్తం మన్యతే జన. సహనశక్తి బాగా ఉన్నవాడిని చూసి, క్షమాగుణం కలవాడిని చూసి లోకమంతా కూడా వీడు అసమర్థుడు అశక్తుడు అనుకుంటూ ఉంటారు. అది దోషం. కానీ సోస్య దోషోన మంతవ్య, అది దోషం అని అనుకోకూడదు, అది పొరపాటు. తెలిసినవాడు సహనాన్ని చూసి అశక్తత అనుకుంటున్నాడు అని మనం దాన్ని ఒక దోషంగా భావించకూడదు. ఎందుకంటే క్షమాహి పరమం బలం. నిజమైన బలం ఏంటంటే క్షమ, సహన శక్తే నిజమైన బలం. మానవులు రెండు రకాలు ఉన్నారు, శక్తులు అశక్తులు అని. అంటే సామర్థ్యం ఉన్నవాడు, సామర్థ్యం లేనివాడు. సామర్థ్యం ఉన్నవాడికి క్షమాగుణం ఉందే అది అలంకారం, సామర్థ్యం లేనివాడికి ఉందే అది సద్గుణం. ఎవరికైనా సరే సామర్థ్యం ఉన్నా సరే క్షమాగుణం పెంచుకోవాలి, సామర్థ్యం లేకపోయినా సరే క్షమాగుణం పెంచుకోవాలి. చదువుకున్న వారిలో కూడా ఇటువంటి దోషం కనిపిస్తోంది. నారదుడు తుంబురుడు అని ఇద్దరు దేవ గంధర్వ గాయక మహర్షులు ఉన్నారు. వాళ్ళిద్దరికీ స్పర్ధ వచ్చింది. సాక్షాత్తుగా విష్ణుమూర్తి వారి దగ్గరే పంచాయతీ పెట్టేశారు. ఆయన సామాన్యుడా, నాకు సంగీతం గురించి ఇంత బాగా తెలియదయ్యా, మా హనుమంతుడికి కొంచెం తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నారు. హనుమంతుడి దగ్గరికి వెళ్ళారు. హనుమంతుల వారు ఈ వీళ్ళ మాటలు విని, అయ్యా ఇప్పుడు నేను కాస్త రామనామ గానం చేసుకునే సమయం ఇది, నేను మాటలు చెప్పేటువంటి సమయం కాదు, మీకు ఈ పీటలు వేస్తున్నాను, ఈ పీటల మీద ఆసనాల మీద కూర్చోండి, ఒక అరగంట సేపు నా గానానుష్ఠానం పూర్తవుతుంది, అప్పుడు మీతో మాట్లాడతాను అన్నాడు. ఇద్దరు కూడా వాళ్ళ వీణలు నేల మీద పెట్టారు. అది పర్వత గుహ కనుక ఆ శిలామయంగా ఉంది, చక్కగా చదునుగా ఉంది. దాని మీద అక్కడ ఆ నేల మీద చదును రాతి నేల మీద వీణలు పెట్టి వీళ్ళు పీటల మీద కూర్చున్నారు. ఆయన గానం చేసుకుంటున్నాడు. ఆయన వీళ్ళ వంక చోట్లలో ఆయన గానం అయిపోయింది. గానం అయిపోయేటప్పటికి అయ్యే మాట్లాడండి అన్నారు. వాళ్ళు వీణ చేతిలో తీసుకుందాం అని చూస్తే ఆ నేల కరిగిపోయి దాంట్లో ఇది కాస్త వీణలు కాస్త వాటిలో బిగిసిపోయినాయి. గానం ఆపేటప్పటికి మళ్ళీ నేల గట్టిపడ్డది, ఆ వీణలు రావట్లా. అయ్యో అదేమిటండి, మీ గానానికి ఈ రాళ్ళు కూడా కరిగిపోయినట్టున్నాయి, మేము గమనించలేదు, మా వీణలు దీంట్లో ఇరుక్కుపోయినాయి అన్నారు. మీరు మహావిద్వాంసులు కదా, మీరిద్దరూ గానం చేయండి, మీ ఇద్దరిలో ఎవరి గానానికి మళ్ళీ రాళ్ళు కరిగితే వాళ్ళే ఆ రెండు వీణలు తీసుకోండి, ఇద్దరూ ప్రయత్నం చేయండి అన్నారు. ఇద్దరూ ప్రయత్నం చేశారు, ఒకరి తర్వాత ఒకరికి. రాళ్ళని కరిగించిన వాళ్ళ వల్ల గాల. ఇద్దరూ సిగ్గుపడ్డారు. హనుమంతుడు అప్పుడు చెప్పాడు, అయ్యా ఒకళ్ళను చూసి ఒకళ్ళని ఓర్చలేకపోవడమే అక్షమ, క్షమాగుణం లేకపోవడం. ఇంత చేస్తే మీకు రాళ్ళను కరిగించడం చేత కాదు, ఈ కాస్త దానికే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాడుకుంటున్నారు, ఇది విద్యావంతుల లక్షణం కాదు అని ఆయన చెప్పాడు. కనుక వీళ్ళిద్దరూ అశక్తులు. హనుమంతుడితో పోల్చి చూస్తే నారదుడు తుంబురుడు కూడా అశక్తులు. అశక్తులైనా సరే క్షమాగుణం పెంచుకోవాల్సిందే. అశక్తులకి క్షమ అనేది సద్గుణం. శక్తుడెవడు? హనుమంతుడు. శక్తి కలవాడు, సమర్థుడు, సామర్థ్యం కలవాడు హనుమంతుడు. ఆయన కూడా అద్భుతమైన క్షమాగుణం. ఆయన నేను గొప్పవాడని చెప్పుకోవట్లే. కనుక శక్తి కలవాడైనా సరే శక్తి లేనివాడైనా సరే వాడు క్షమాగుణాన్ని పెంచుకోవాల్సిందే. క్షమాగుణాన్ని చూసి లోకులు అన్యథా భావిస్తారేమో, అపార్థం చేసుకుంటారేమో, అశక్తి అనుకుంటారేమో అని దాని గురించి ఆలోచించకూడదు. ఎవడైనా సరే క్షమాగుణాన్ని పెంచుకోవాల్సిందే అని ధృతరాష్ట్రుడికి ప్రత్యేకంగా బోధిస్తున్నాడంటే ఆ బోధ మనకింకా ఎంత బాగా వర్తిస్తుందో మనం అర్థం చేసుకుని క్షమాగుణాన్ని పెంచుకుందాం. జై గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. లింగమయంబునై హంగుగా నుండును శ్రీశైలమంతయున్ చిద్విలాస
సర్వచరాచర జంతు సంతతులెల్ల పర్వతంబున ముక్తి బడయగలవు. నీ చుట్టూనొకసారి నిష్ఠతో తిరుగుటే శ్మా ప్రదక్షిణముల సలిపినట్లు. నీ గిరిమీదను నివసించుటొక రోజు కాశీలో యుగములు గడిపినట్లు. ప్రమథగణములతోడను పార్వతీశ గిరిని కొలువును తీర్చు. నీ కృపను పొగడ ఏరితరమౌను ఇలలోన ఇందుమౌళి. మౌని హృదయేశ శ్రీశైల మల్లికేశ. ఓ శ్రీశైల మల్లికేశ్వర, లింగమయంబునై హంగుగానుండును శ్రీశైలమంతయు చిద్విలాస. ఈ శ్రీశైల పర్వతం చుట్టూ కూడా ఎక్కడ చూసినా సరే చిన్న చిన్న పెద్ద పెద్ద శివలింగములుంటాయి. ఈ శివలింగములతో పరమ శోభాయమానంగా మహిమాన్వితముగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ శ్రీశైల పర్వతము, ఈ క్షేత్రము. లింగమయంబునై హంగుగానుండును శ్రీశైలమంతయు చిద్విలాస. సర్వచరాచర జంతు సంతతులెల్ల పర్వతంబున ముక్తి పడయగలవు. ఈ పర్వతం పైన శ్రీశైల పర్వత ప్రాంతములో మరణించినటువంటి ఏ జీవికైనా సరే మోక్షం కలుగుతుంది, కైలాసానికి చేరుకుంటుంది ఆ జీవి. నీ చుట్టూనొకసారి నిష్ఠతో తిరుగుటే శ్మా ప్రదక్షిణముల సలిపినట్లు. ఈ శ్రీశైలంలోని ఈ పరమేశ్వరుని చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేసినట్లయితే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలం కలుగుతుంది. నీ గిరి మీదను నివసించుటొక రోజు కాశీలో యుగములు గడిపినట్లు. ఈ శ్రీశైల పర్వత ప్రాంతంలో ఎవరైనా సరే శివనామస్మరణ చేస్తూ ఒక్కరోజు గడిపినట్లయితే కాశీ దివ్యక్షేత్రంలో యుగముల తరబడి పరమేశ్వరుణ్ణి ఆరాధించినటువంటి సత్ఫలం కలుగుతుంది. నీ చుట్టూనొకసారి నిష్ఠతో తిరుగుటే శ్మా ప్రదక్షిణముల సలిపినట్లు. నీ గిరి మీదను నివసించుటొక రోజు కాశీలో యుగములు గడిపినట్లు. ప్రమథగణములతోడను పార్వతీశ గిరిని కొలువును తీర్చు. నీ కృపను చూడ ఏరితరమౌను పొగడంగా ఇందుమౌళి. ప్రమథగణములతో పార్వతీదేవితో కూడుకుని ఈ గిరిపైన నువ్వు కొలువు తీరేటువంటి సన్నివేశాన్ని చూసినట్లయితే దాన్ని వర్ణించటం ఎవరి వల్ల అవుతుందయ్యా అంటూ శివభక్తి తత్పరతతో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ మనస్సులో నిలుపుకుంటూ శివపురాణములలో ఉన్నటువంటి అనేకానేక విషయములను పద్యములలో పొందుపరిచి భక్తులందరికీ తెలియజేస్తూ గొప్ప శతకాన్ని మనకు అందించిన శివభక్తి తత్పరులు పండిత కవులు శ్రీ ముప్పాళ్ళ గోపాలకృష్ణమూర్తి గారి శ్రీశైల మల్లికేశ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శంకరులంతటి మహాపురుషులు జగద్గురువులు ఆ శ్లోకంలో ఆ ప్రశ్న వేశారు అంటే దాని అర్థాన్ని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. శ్లోకం కింద నుంచి పైకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ధనుషాముషలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి వెళ్ళారనుకోండి, భక్తి అనేటటువంటిది గుండెల నిండా ఉండాలి తప్ప అందరూ భక్తి ఉన్నవాళ్ళు ఒకేలా ఈశ్వరుణ్ణి పూజించడం అన్నది సాధ్యం కాదు. వాడికి శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ గుండెల నిండా భగవానుడంటే విశేషమైనటువంటి భక్తి ఉంది. భగవంతుడు ఏం చూస్తాడంటే ఆ భక్తిని చూస్తాడు. అంతేకాని ఆయన ధనస్సు పెట్టి కొట్టాడని మనం ధనస్సుకు పెట్టి కొడితే అపచారం అవుతుంది. ఆవిడ రోకలు పెట్టి కొట్టిందని మనం రోకలు పెట్టి కొడితే మహాపచారం అవుతుంది, ఉన్న కళ్ళు ఎగిరిపోతాయి. ఆయన రాళ్ళు పెట్టి కొట్టాడని మనం రాళ్ళు పెట్టి కొడితే మహాపాపం సంక్రమిస్తుంది. ఆయన ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భక్తితో అంతకన్నా ఏమీ చేత కానివాడు అలా భక్తిని ఆవిష్కరించాడు.
పరమేశ్వరుడికి కావలసినది భక్తి. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో భక్తితో నువ్వు పూజ చెయ్యాలి. అంతేకాని ఎవరో ఏదో చేశారని నువ్వు అనుకరిస్తానంటే కుదరదు. భక్తి అనేటటువంటిది లోపల ఉన్నప్పుడు ఎవడి స్థాయిలో వాడు ప్రవర్తిస్తే భగవంతుడొక్కడే భక్తిని చూడగలడు. ఆయనొక్కడేం చూస్తాడు? పైపటాటోపం చూడడు. ఆయనేం చూస్తాడంటే వీడికి నిజంగా గుండెల్లో ఎంత భక్తి ఉంది చూస్తాడు. చూసి ఆ భక్తిని ఆధారం చేసుకుని అనుగ్రహిస్తాడు. అందుకే భక్తి ప్రధానం. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనం రాళ్లతో కొట్టడం, రోకలతో కొట్టడం, ధనస్సుతో కొట్టడం చేయవలసిన పని లేదు. మనం శివాలయానికి ప్రదక్షిణం చేయొచ్చు, నమస్కారం చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు, పూజ చేయొచ్చు. అలా పూజ చెయ్యగా భక్తితో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో ఉండగా పరమేశ్వరుడు అనుగ్రహించి తీరుతాడు. ఆయన ఏం చూస్తాడు అంటే గుండెలలో ఉన్న భక్తి చూస్తాడు. అందుకే శివానందలహరి మొత్తం మీద మకుటాయమానం అని చెప్తారు పెద్దలు. పట్టాభిషేకం చేస్తారు ఆ శ్లోకానికి. శంకరాచార్యుల వారి శివానందలహరి అనేటప్పటికీ మొట్టమొదట చెప్పే శ్లోకం అదే. ఆ శ్లోకం అద్వితీయం. అటువంటి శ్లోకం ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఎవరు రాశారని నేను అనుకోవట్లేదు. అంత గొప్ప శ్లోకం శంకర భగవత్పాదులు ఇచ్చారు శివానందలహరిలో. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేష కబళం నవ్యోపహరాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. తిన్నడు ఏమీ తెలియనటువంటి వాడు, పరమ అమాయకుడు. ఆయనకి వేటాడడం తప్ప ఇంకేమీ తెలియదు. ఆయన ఒక రోజున తన స్నేహితులతో కలిసి ఒక అడవి పందిని బాణం పెట్టి కొట్టాడు. అడవి పంది చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత పందిని కాల్చడం అంటే అంత తేలికేం కాదు. వెళ్ళి ఏవో కనపడ్డ ఎండుటాకులు పట్టుకొచ్చారు, అగ్నిహోత్రం రగల్చారు. దాని కాళ్ళు, ముందు 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు కట్టేసి ఓ కర్ర ఒకటి దాని 4 కాళ్ళ మధ్యలోంచి దోపి ఆ అగ్నిహోత్రం మీద ఎత్తుగా కట్టేసి కింద అగ్నిహోత్రం పెట్టి కాల్చారు. కాల్చిన తర్వాత దాన్ని కిందకి దింపారు. ఎర్రగా కాలింది. ఇప్పుడు కత్తి పెట్టి కోసి ఎక్కడెక్కడ బాగా పక్వమైందో, బాగా ఉడికిందో, రుచిగా ఉందో చూద్దామన్నారు. తిన్నడన్నాడు, ఎప్పుడు అననివాడు, ఒళ్ళంతా చెమట పట్టేసింది పందిని తరిమి వేటాడడంలో. అదిగో ఏరు కనపడుతోంది, వెళ్ళి ఒక్కసారి స్నానం చేసి వస్తాను. ఏట్లో స్నానం చేసి వచ్చి ఈ పందిని తిందామన్నాడు. సరే వెళ్ళమన్నారు స్నేహితులు. వెళ్ళాడు, ఏట్లో స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. అక్కడ గుడి కనపడింది, శివాలయం. అరే ఇక్కడ శివుడు ఉన్నాడురా అని గుళ్ళోకి వెళ్ళాడు. శివలింగం ఒక్కటి ఉంది, పువ్వులు పెట్టున్నాయి. చూశాడు. మనమైతే శివలింగం అది అని వెళ్ళిపోతాం. ఆయన లింగం అనలేదు, శివుడే అన్నాడు. శివయ్య ఎన్నాళ్ళయిందయ్యా అన్నం తిని, అలా కూర్చున్నావా, ఉండు నీకు అన్నం తెస్తానన్నాడు. గబగబా పరిగెత్తాడు. పరిగెత్తి ఆ అడవి పందిని కత్తితో కోసి మాంసపు ముక్క తీసి 4-5 శరీర భాగాలు నవిలి చూశాడు. ఇదిగో ఇక్కడ బాగా రుచిగా ఉంది ఈ మాంసం ముక్క. శివ నీకు అన్నం పట్టుకొస్తున్నాను తిందువు కాని అన్నాడు. ఆ మాంసం ముక్క ఏది? తను కురికి నవిలింది, తన ఉమ్ముతో ఉన్నది. ఆ మాంసం ముక్క చేత్తో పట్టుకున్నాడు. శివుడి దగ్గరికి పరిగెడుతున్నాడు. శివాలయానికి జ్ఞాపకానికి వచ్చి, ఈ శివుడికో లక్షణం ఉంది, అభిషేకం చేస్తే కానీ అన్నం తింటాం. అభిషేకం చేసి కదా నైవేద్యం పెట్టాలి. అభిషేకం అంటే స్నానం. అభిషేకం చేయాలంటే నీళ్లు కావాలి. అందుకని ఏం చేశాడు, ఓ చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో మాంసం మొక్కుంది. ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఎలా నీళ్ళు ఎలా పట్టుకెళ్ళని ఆలోచించాడు. అని ఆ ఏట్లో ఉన్న నీళ్ళని నోటి నిండా, పుక్కిటి నిండా పట్టాడు. పట్టి గుటక వేయకుండా గబగబా శివాలయంలోకి వెళ్ళాడు. శివాలయంలో అభిషేకం చేసే ముందు మళ్ళీ ఇంకో పని చెయ్యాలి. మెత్తటి బ్రష్ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, అది పెట్టి తీయాలి. ఉత్తరాభిముఖంగానే తీయాలి నిర్మాల్యం, ఎటు పడితే అటు తీయకూడదు. ఉత్తరాభిముఖంగా మెత్తటి కూర్చెతో తీసేస్తారు. అందుకని ఏం చేశాడు, ఆ కూర్చెతో మెల్లిగా అదంతా తీసేశాడు. ఆ నిర్మాల్యం అంతా, ఆయన మీద ఉన్న పువ్వులు తీసేసి అభిషేకం చెయ్యాలి. ఆ కూర్చెతో తీయాలంటే అప్పుడు ఆయనకి ఏం మెత్తటి బ్రష్ కనపడలేదు. చెప్పు ఒకటి కాళ్ళ నుంచి తీశాడు. తీసి ఆ చెప్పు పెట్టి తుడిచేశాడు. శివుడు అన్నాడు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. అబ్బా, ఇటువంటి బ్రష్తో ఎవరూ తీయలేదురా, గొప్పగా తీసావురా నిర్మాల్యం అనుకున్నాడు.
గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే. శివుడికి అభిషేకం చేయడం అంటే ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, దానికి పద్ధతి ఉంటుంది. ఎలా మొదలు పెట్టాలి, ఏ పదార్థంతో పూర్తి చెయ్యాలి అని ఉంటుంది. ఏ పదార్థం చేసినా శుద్ధజలం చేయాలి. పాలు పోసామనుకోండి మళ్ళీ శుద్ధజలం పోయాలి, పెరుగు పోసామనుకోండి శుద్ధజలం పోయాలి. ఏ పదార్థంతో పూర్తి చెయ్యాలో దాంతోనే పూర్తి చెయ్యాలి. ఎలా మొదలు పెట్టాలో అలాగే మొదలు పెట్టాలి. పొడి విభూతి వేసి పువ్వు పెట్టి ప్రారంభం చెయ్యాలి. పొడి విభూతి పరమశివుడి అభిషేక ప్రారంభంలో వేసి మొదలు పెడితే బ్రహ్మాండంలో ఉన్న చెట్ల అన్నిటి నుండి ఎన్ని పువ్వులు ఎలా కొయ్యాలో అలాగే కోసి తీసుకొచ్చి అర్చించినట్టు. చెట్టుకు పువ్వులన్నీ కోసేయకూడదు, వచ్చే జన్మలో పిల్లలు ఉండరు. చెట్టుకి కొన్ని పువ్వులు వదిలిపెట్టేయాలి. కాబట్టి అలా తెచ్చి పూజ చేసినట్టు. కాబట్టి పూజ చేయడానికి అభిషేకం చేయడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చెయ్యాలి. పంచామృతాలు చెయ్యాలి, పలరసాలు చెయ్యాలి, చందనోదకం చెయ్యాలి, విభూత్యోదకం చెయ్యాలి, హరిద్రోదకం చెయ్యాలి, గంధోదకం చెయ్యాలి. ఏమున్నాయి ఆయన దగ్గర? పుక్కిట్లో ఉన్న నీళ్లు శివలింగం మీద ఉమిశాడు. శివుడు దాన్ని అభిషేకంగా స్వీకరించాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేష కబలం నవ్యోపహారాయతే. ఆ ఎంగిలి మాంసం ముక్క అక్కడ పెట్టాడు. శివా తినన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఏ తినవా అన్నాడు, మాట్లాడలేదు. ఏ కడుపు నకనకలాడిపోతోందని పట్టుకొచ్చాను బాగా ఉడికిన మాంసం ముక్క. ఏ తినడానికే ఇబ్బందా, తింటావా తినవా అని తల వేసి కొట్టుకున్నాడు. అడిగిపోయి గభాన్ల పరమశివుడు ఆ మాంసం ముక్క తీసుకు తినేశాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఇప్పుడు ఆయన ఉపచారాలు చేశాడా అపచారాలు చేశాడా? అన్నీ అపచారాలే. మరి శివుడు ఎందుకు ఒప్పుకున్నాడు? అతని స్థాయి అంతే, అంతకన్నా అతనికేం తెలియదు. కానీ గుండెల్లో ఏముంది? భక్తి ఉంది. తిన్నడు చేశాడని మనం చేయొచ్చా? మనం చేయకూడదు. తిన్నడు భక్తితో అలా చేశాడు. ఒకప్పుడు తిన్నడంత భక్తి తత్పరుడా అని ఆ రోజుల్లోనే పెద్ద మీమాంస వచ్చింది. వచ్చి నువ్వెంతటి వాడివి అన్నారు. అంటే శివుడు వీళ్ళందరికీ తిన్నడి భక్తి ఏమిటో చూపించాలనుకున్నాడు. ఒకసారి ఆలయంలో బ్రాహ్మణులు, ఇతరమైనటువంటి భక్తులు అందరూ ఉన్నారు. అకస్మాత్తుగా భూమి కదిలినట్టుగా అయ్యి దేవాలయం అంతా కదులుతోంది. అయ్య బాబోయ్ రాళ్ళు పడిపోతాయి, దేవాలయం పడిపోతోందని చెప్పి అందరూ పారిపోయారు బయటికి. తిన్నడొక్కడు ఏం చేశాడంటే శివలింగానికి ఇటువైపుకి కాళ్ళు పెట్టి శివలింగం మించి ఒంగుని అవతలకి చేతులు పెట్టాడు. శివ, దేవాలయం కదులుతోంది, నీ మీద పడిపోతుందేమో, నా వీపు మీద పడిపోతుంది, నిన్ను రక్షిస్తానని. అది భక్తి. తిన్నడిలా మాంసం ముక్క పెట్టగలవు, తిన్నడిలా శివలింగం మీద ఒంగుని వీపు పెడతావా ఆలయం పడిపోతుంటే? అది చెయ్యలేనప్పుడు ఇది చెయ్యకు. ఆ భక్తిని ఈశ్వరుడు స్వీకరించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సంకర్షణాయ నమః. వితల లోకం క్రింద సుతల లోకం ఉంది. క్రింద సుతల లోకం. అక్కడ విరోచనుడి పుత్రుడు గొప్పవాడు అయిన బలిచక్రవర్తి ఉన్నాడు. భగవంతుడు ఇంద్రుడికి సంతోషం కలిగించాలని అదితిమాత కడుపున జన్మించి వామనుడి రూపంలో ముల్లోకాలను బలిచక్రవర్తి నుండి లాక్కొన్నాడు. బలిని అనుగ్రహించి సుతలానికి పంపాడు. ఇంద్రుడు మొదలైన వారికి కూడా లేని సంపద బలి దగ్గర ఉంది. ఆయన స్వధర్మాన్ని ఆచరిస్తూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాడు. అప్పుడు ఆయనకు ఇంద్రుడు మొదలైన వారి వల్ల ఏ భయమూ లేదు. సకల ప్రాణుల యందు వాసుదేవుడే జీవుడే ఉన్నాడు. ఆప్తుడై ఆత్మరూపుడై ఉన్నాడు. ఆ పవిత్రమూర్తి దానాన్ని అనుగ్రహించటానికి రాగా
బలిచక్రవర్తి శ్రద్ధతో ఆయనను గొప్పగా ఆదరించాడు. నిశ్చలమైన మనస్సుతో ఆయనకు భూమిని దానం చేశాడు. అందుకు సుతలంలో ఐశ్వర్యం లభించటం ఫలం కాదు, భూదానం మోక్షమిచ్చే ద్వారంగా ఉంది కదా. ఆత్మజ్ఞానాన్ని కోరుకునే జ్ఞానులు మాత్రం యోగము మొదలైన ఉపాయాలతో సంసారాన్ని దాటుతారు. శ్రీహరి తనను తానే సమర్పించుకునేవాడు, సర్వ ప్రాణులకు ఆత్మరూపుడు. తనను తానే సమర్పించుకునేవాడంటే దత్త అని కూడా ఉంటుంది. అందుకని దత్తుడికి అటువంటిది. అత్రి తపస్సు అన్నప్పుడు తను తానే సమర్పించుకున్నాడు కదా, అందుకని దత్తుడు అన్నాడు. ఆ స్వామి ఆయన యందు ఆత్మభావంతో భక్తులు ఆత్మజ్ఞానులు చేసిన దానానికి ఫలంగా మోక్షం లభిస్తుంది. చేసిన దానానికి ఫలంగా మోక్షం లభిస్తుంది. ఆయన ఈ ఇంద్రుణ్ణి అయినా కూడా ఇంద్రుడు నిజంగా అనుగ్రహించలేదు, ఇది నిజం. ఆయన ఇంద్రుడికి భోగాల ఐశ్వర్యాన్ని మాత్రమే ఇచ్చాడు. ఆ భోగాలు శ్రీహరిని స్మరించే అవకాశాన్ని వ్యక్తికి ఇవ్వవు. బలి విషయంలో భగవంతుడు ఇలాగే ఆలోచించాడు. మాయా భోగాలనిస్తే అది అనుగ్రహం కాదని, భోగాల మూలంగా తనపై విస్మృతి కలుగుతుందని భావించాడు. కనుకనే భగవంతుడికి మరో ఉపాయం తోచలేదు. ఏం చేయటము అని ఇక ఒకటే ఉపాయం, యాచించాలి అనే కారణంతో బలిచక్రవర్తి నుండి అతడి శరీరాన్ని తప్ప ముల్లోకాధిపత్యాన్ని అపహరించాడు. ఎందుకంటే తానే ధర్మము తానే దేవుడు అనే ఇంకా ఆ పరిస్థితికి వచ్చేసింది బలికి. అటువంటి వాడు ఏ తప్పు చేయలేదు, కానీ వాడిని అనగదొక్కాల అనే దృష్టితో ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ధర్మమే వదిలేసిపోతుంది కదా, అదొకటే పాపం, అదొకటి దోషం చేస్తున్నాడు వీడు. అందుకని ఇంకా వీడి నుంచి జయించటం కానీ యాచించడం ఒకటే అనుకున్నాడు. వరుణ పాశాలతో బలిని బంధించి పర్వత గుహలో పడేశాడు. అప్పుడు బలి చక్రవర్తి ఇలా అనుకున్నాడు, అయ్యో ఈ ఇంద్రుడు నిజంగా పూజించదగిన వాడే, కానీ తనకు మేలు చేసుకోవటంలో తెలివి గలవాడు కాదు. ఎందుకంటే ఇతడు బృహస్పతిని బాగా నమ్మి తనకు సలహాలనిచ్చే మంత్రిగా ఏరి కోరి పెట్టుకున్నాడు. కానీ ఆయన చెప్పిన మాటనే లక్ష్య పెట్టక వామనమూర్తి ద్వారా నా వద్ద ఉన్న సంపదలనే కోరుకున్నాడు. కాని శ్రీహరి దాస్యాన్ని కోరుకోలేదు. ఈ కాలం అనంతమైనది. ఈ ముల్లోకాలు ఒక మన్వంతర కాలం వరకే పరిమితమై ఉంటాయి. అంటే ఇంద్రుడు కోరుకున్న ముల్లోకాధిపత్యం మన్వంతర కాలం వరకే ఉంటుందని అర్థం. కొంచెమే కదా అనుకున్నాడు. ప్రహ్లాదుడు మా తాత, శ్రీహరి ఆయన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించి భయం లేని రాజ్యాన్ని ప్రహ్లాదుడికి ఇచ్చాడు. కానీ తన తండ్రికి చెందిన ఆ రాజ్యాధికారం భగవంతుడి కంటే భిన్నమైనది కావటంతో భగవంతుడిని దూరం చేస్తుందనే భావంతో ప్రహ్లాదుడు దానిని ఇష్టపడలేదు. ఆ రాజ్యభోగాలు, రాజ్యము, చక్రవర్తి పదవిని ఇష్టపడలేదు. భగవంతుడి భక్తులకు దాస్యం చేయాలనే వరాన్ని కోరుకున్నాడు. ఆయన గొప్ప ప్రభావం కలవాడు. రాగద్వేషాలు తొలగించుకోకుండా, భగవంతుని పూర్ణానుగ్రహం లేకుండా నా వంటి వాడు ఎవడైనా ఆయన మార్గంలో వెళ్లాలని కోరుకుంటారా? కోరుకోరు కదా అని భావించాడు. ఆ బలిచక్రవర్తి యొక్క కథను ముందు బాగా విస్తారంగా చెబుతాను. భగవంతుడైన నారాయణుడి హృదయం తన భక్తుల యందు దయతో నిండి ఉంటుంది. కనుకనే ఆయన బలి ఇంటి ద్వారం వద్ద గద పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఒకసారి దిక్కులను జయించాలనే కోరికతో దశకంఠుడైన రావణుడు అక్కడికి రాగా
ఆయన కాలి బొటన వ్రేలుతో చిమ్మి రావణుని 10 కోట్ల యోజనాల దూరంలో పడేటట్లుగా చేశాడు. సుతల లోకం క్రింద తలాతల లోకం ఉంది. దానిలో మయుడనే రాక్షసరాజున్నాడు. అతడు మాయావులకు ఆచార్యుడు, త్రిపురాలకు అధిపతి, పరమేశ్వరుడు. ముల్లోకాలకు సుఖం చేకూర్చాలని త్రిపురాలకు శత్రువై వాటిని భస్మం చేశాడు. మయుడిని అనుగ్రహించి ఈ తలాతల లోకానికి అధిపతి చేసి అన్ని విధాలుగానూ రక్షించాడు. ఈ లోకంలో మయుడు సుదర్శన చక్రం వల్ల భయం లేకుండా పూజలు అందుకుంటున్నాడు. తలాతల లోకం క్రింద మహాతల లోకం ఉంది. అక్కడ కద్రువ సంతానమైన సర్పాలు నివసిస్తున్నాయి. అనేక తలలు గల ఆ సర్పాల గణానికి క్రోధవశం అనే పేరు ప్రసిద్ధిగా ఉంది. పెద్ద పడగలు కలిగిన కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేణుడు మొదలైన వారు ఆ గుణాలలోని పెద్దలుగా ఉన్నారు. అంటే ఆ గణాలు అని చెప్పిన ఉన్నామే, ఆ గుణాలు కలిగిన గణాలుగా వేరువేరుగా ఉన్నారు. వీరు ఎల్లప్పుడూ పక్షిరాజు పురుషోత్తముడి వాహనమైనటువంటి గరుత్మంతుడికి భయపడుతూ ఉంటారు. వారు ఒక్కొక్కసారి తన భార్యలు, పిల్లలు, మిత్రులతో కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడు ఆ భయాన్ని లెక్క చేయకుండా ఒళ్ళు మరిచి హాయిగా విహరిస్తూ ఉంటారు. ప్రద్యుమ్నాయ నమః.